ప్రజానాయకుడు అంటే చేతులు ఊపుకుంటా పూల దండలు మెడలేసుకొని దండాలు పెట్టుకుంటూ వచ్చి మైక్ పట్టి మాట్లాడేటోడు కాదు. ఆ జనాల కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. వాళ్ళల్లో ఒక తీరుగా బతికేటోడు. ప్రజల ఆపదలుంటే తనకే ఆ కష్టం వచ్చిందన్నట్టు ఫీల్ అయ్యేటోడు. అసొంటి నాయకుడే అస్సలైన లీడర్. అంతేగాని ఫ్లెక్సీలల్లా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకొని జేజేలు కొట్టించుకున్నాడు కాదు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, ఇగో ఇక్కడ ఒక లీడరు ప్రజలకు కష్టం వస్తే తను ఎట్లా ఎక్కెక్కేడుస్తున్నాడంటే, ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు చూసిండ్రా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏడుస్తుంటే కన్నీళ్ళు ఎట్లా ఆగుకుంటూ వస్తున్నాయో. కళ్ళు ఎంత దూడ్చుకున్నా దుఃఖం ఆగుతలేదు. మూతి ముక్కు దూడ్చుకునే తువాల తడిచినట్టే ఉన్నది. పక్కకున్న కార్యకర్తలు జేజేలు కొడుతుంటే ఇంకింత ఎక్కువ వస్తున్నదే ఏడుపు. ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? మాజీ మంత్రికి ఏదన్నా కష్టం వచ్చిందా అనుకునేరు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఉన్న చిన్న గారకుంట తండ, గాజుల మల్కాపురం ఇంకా కొన్ని ఊర్ల రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవట. ఆశ కొద్దేసుకున్న పంటలు ఎండిపోతున్నాయట. ఆగో ఆ ముచ్చటే సర్కార్కు చెప్పి రైతులను ఆదుకోవాలి అనేందుకు మీడియాతో మాట్లాడుతున్నాడు. రైతులు ఎంత గోసపడుతున్నారో చెప్పుతుంటే జగదీష్ రెడ్డికి దుఃఖం ఆగలేదు. అయ్యో నా ప్రజలు చూడుండ్రి పడరాని పాటలు పడుతున్నారు అనేది మనసుల మెదిలి అన్నదాతల గోసలు యాదికొచ్చి గొల్లు నేడ్చిండట. పచ్చటి పైర్లు పెరగాల్సిన పొలాలు ఎండిపోతున్నందుకు ఏడుపు ఆగనట్టున్నది. ఎక్కెక్కి ఏడ్చిండు. ఇగో గిసొంటి లీడర్ ఉంటే ప్రజలకు కష్టాలు వస్తాయా? జనాన్ని కంటికి రెప్పతీరుగా చూసుకునే లీడర్లు ఈ కాలంలో ఎవరన్నున్నారా? గిట్లుండాలే లీడర్ అంటే, గిట్లుండాలే జనం మేలుగోరే నాయకుడు అంటే. దేశంలో ఉన్న నాయకులు జగదీష్ రెడ్డి తీరుగా పనిచేస్తే అన్నదాతలకు కన్నీరు వస్తుందా? ఆత్మహత్యలుంటాయా? అస్సలుండయి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేదో, సర్కార్ జనాలని ఎందుకింత గోస పెట్టుకుంటున్నదో తెలుస్తలేదు. కానీ పంట భూములు నెర్రలు పెట్టి ఎండిపోతున్నాయి. జర నీళ్ళు ఇయ్యుండ్రి సార్లు అని చేతులెత్తి అడుగుతున్నారు రైతన్నలంతా. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్నదని ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊకోదు అధిష్టానం. ఇప్పటి నుంచి కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ అన్నట్టు తయారుగా అవుతున్నదట. ఎవరెవరు పార్టీ లైన్ క్రాస్ చేసిండ్రు, ఏమేం తప్పుడు మాటలు మాట్లాడిండ్రు అనేది భూతద్దం పెట్టి చూస్తున్నారట. ఆగో అట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద మనిషిగా అనిపించిండట ఆ భూతద్దంలా. మరి అతగాడు ఎవరనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి. అరే ఎవర్రాబే మీరంతా? నేను పార్టీ సీనియర్ లీడర్ని. ఇందిరాగాంధీ తోటి రాజీవ్ గాంధీ తోటి కలిసి పనిచేసినోని. నన్నెవర్రా ఏలెత్తి చూపెట్టింది అన్నట్టు మాట్లాడతాడు కదా. అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు విహెచ్ హనుమంతరావు. ఆగు ఆ పెద్ద మనిషి మీద కన్నెర్ర చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ. మొన్న తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ వికెట్ విహెచ్ దాదానేనట. 300 కాపుల మీటింగ్ తన ఇంట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద పొట్టు కామెంట్లు చేసిండనే ముచ్చట పార్టీ పెద్దల దాకా ఏరిందట. ఆగు అందుకే మాజీ ఎంపీ విహెచ్ను మాజీ కాంగ్రెస్ లీడర్ను చెయ్యాలి అనే ఆలోచన చేస్తున్నదట పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా తోక జాడిస్తున్న వాళ్ళ మీద ఢిల్లీ పార్టీ మస్తు కోపంతోనున్నదట. మరి ఉండదా? దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నదే 2-3 రాష్ట్రాలల్లా, అందున తెలంగాణ ఒకటి. మళ్ళా తెలంగాణ పరిపాలననే దేశానికి ఆదర్శము. మా పరిపాలననే రాబోయే కాలంలో దేశంలో చేపడతాం అని ఇక్కడి పరిపాలన చూపెట్టి దేశం మొత్తం మీద అధికారంలోకి రావాలనే ఎత్తుగడతో ఉన్నదట పార్టీ. మరి అన్ని ప్లానింగ్ లేస్తున్న ఢిల్లీ పార్టీకి ఇక్కడ జరుగుతున్న తప్పులను సరిదిద్దాలే అనుకున్నారో ఏమో. అందుకే ఇన్ని రోజులు ఎవరెవరు నోటికొచ్చినట్టు మాట్లాడినరు, పార్టీ పరువు తీసినట్టు చేసిండ్రు అనేది వరుస పెట్టి చూస్తున్నారట. అందుకే మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జిగా పంపి కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ చేసే పని చేతిలో పెట్టిండ్రట. మరి విహెచ్ హనుమంతరావు మీటింగ్ పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యిండు అనే ముచ్చట వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో కానీ ఆ క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న వార్త బయటికి ఎట్లా తెలిసిందో తెలియదు. కానీ మల్లన్న తర్వాత విహెచ్ హనుమంతరావు వికెట్ పడబోతున్నది అనే వార్తలు బాగా వినబడుతున్నాయి. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది కస్సు బుస్సుమంటున్నారట. క్రమశిక్షణ చర్యలు బీసీల మీదనేనా, చిన్న కులపోల మీదనేనా,
పెద్దోళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఎసొంటి చర్యలు ఉండయా? మొన్నటికి మొన్న చిన్నారెడ్డి 100 కోట్లు తీసుకొని ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారు అని కామెంట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండయా అని గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే ఇట్లా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు తప్ప లీడర్లు ఎవ్వరు ఉండరు కావచ్చు అంటున్నారు. చూడాలి తర్వాత ఎవరెవరి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతున్నది అనేది.